హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటరాక్టివ్ మోడ్ అలానే స్క్రిప్ట్ మోడ్ గురించి తెలుసుకుందాం. పైథాన్ లో మనకి 2 డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. ఒకటి ఇంటరాక్టివ్ మోడ్, రెండోది స్క్రిప్ట్ మోడ్. ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఇది ఒక పైథాన్ సెల్. దీన్ని మనం డైరెక్ట్ గా కమెంట్స్ ని రన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టెర్మినల్ ఓపెన్ చేసి పైథాన్ అని టైప్ చేయండి. మనకి డైరెక్ట్ గా ఇంటరాక్టివ్ మోడ్ యాక్టివ్ అయిపోతుంది. ఇప్పుడు మనం స్క్రిప్ట్ మోడ్ గురించి తెలుసుకుందాం. మనం స్క్రిప్ట్ మోడ్ ని .py ఫైల్లో కోడ్ చేసి దాన్ని సేవ్ చేసి రన్ చేస్తాం. స్క్రిప్ట్ మోడ్ మనకి లార్జర్ ప్రోగ్రామ్స్ ని మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇంటరాక్టివ్ మోడ్ని అలానే స్క్రిప్ట్ మోడ్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకుందాం. మనకి రైట్ సైడ్ ఇంటరాక్టివ్ మోడ్ని యాక్టివ్ చేద్దాం. సింపుల్గా నేను ఒక టెర్మినల్ ఓపెన్ చేసా అండ్ ఆ టెర్మినల్లో నేను పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నా. మనం ఎప్పుడైతే పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ చేసామో మనకి డైరెక్ట్గా ఇంటరాక్టివ్ మోడ్ యాక్టివ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ని డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 + 20 మనకి 30 అని కింద ఇస్తుంది. ఆర్ మనం 30 - 2 మనకి 28 అని ఇచ్చింది. ఆర్ మనం ప్రింట్ స్టేట్మెంట్స్ని కూడా యూజ్ చేయొచ్చు. సింపుల్గా మనం ప్రింట్ అని చెప్పొచ్చు అండ్ ప్రింట్లో హాయ్ అంటే కింద మనకి ప్రింట్ చేస్తుంది. అండ్ మనం చిన్న చిన్న కండిషన్స్ని కూడా పెర్ఫామ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x = 10 అని చెప్పా అండ్ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. ఇఫ్ x = 10 అయితే ప్రింట్ ఎస్ అని చెప్పమందాం. అండ్ ఎల్స్ బ్లాక్ని కూడా యూజ్ చేద్దాం. ఒకవేళ కాకపోతే నో అని ప్రింట్ చేయమని చెప్దాం. ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. సింపుల్గా మనం కంట్రోల్ ఎంటర్ చేస్తే మనకి ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. మనకి కిందన ఎస్ అని వచ్చింది. అంటే మన ఎక్స్ వాల్యూ 10 కాబట్టి మనకి ఈ కండిషన్ వర్క్ అయ్యి ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూని చేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ x = 9 చేద్దాం. ఇప్పుడు మనం మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. మనకి నో అని వచ్చింది. అంటే మనం చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ని ఇంటరాక్టివ్ మోడ్ని యూజ్ చేసి పెర్ఫామ్ చేయొచ్చు. ఇది మనకి చాలా ఈజీ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం స్క్రిప్ట్ మోడ్ గురించి తెలుసుకుందాం. మనకి లెఫ్ట్ సైడ్ ఫైల్ని క్రియేట్ చేసాం అండ్ ఫైల్ నేమ్ ఏమనుకున్నాం, స్క్రిప్ట్ మోడ్.py అని అనుకున్నాం. ఇది మనకి స్క్రిప్ట్ మోడ్. దీంట్లో మనం a = 10 అని చెప్పాం, అలానే b = 20 అని చెప్పాం. సింపుల్గా మనం ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి a + bని సమ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. మనకి కిందన 30 అని ప్రింట్ అయింది. మనం స్క్రిప్ట్ మోడ్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మనకి ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు. కానీ ఇంటరాక్టివ్ మోడ్ అలా కాదు. మనం మల్టిపుల్ టైమ్స్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే దాన్ని మల్టిపుల్ టైమ్స్ రాయాల్సి వస్తుంది. అది ఇంటరాక్టివ్ మోడ్లో మైనస్, మనకి స్క్రిప్ట్ మోడ్లో ప్లస్. ఇప్పుడు మనం ఇంటరాక్టివ్ మోడ్ అలానే స్క్రిప్ట్ మోడ్ ఫీచర్స్ని డిస్కస్ చేద్దాం. వాటి పర్పస్ని, వాటి కోడ్ స్టోరేజ్ని అలానే పెర్ఫార్మెన్స్ గురించి తెలుసుకుందాం. ఇంటరాక్టివ్ మోడ్ క్విక్ టెస్టింగ్ ఆఫ్ స్మాల్ కోడ్ స్నిప్పెట్స్. అంటే మనం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేయడానికి ఇంటరాక్టివ్ మోడ్ చాలా హెల్ప్ చేస్తుంది. స్క్రిప్ట్ మోడ్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ కంప్లీట్ ప్రోగ్రామ్స్. అంటే మనం ఒక ఫైల్లో ప్రోగ్రామ్స్ రాస్తూ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. కోడ్ స్టోరేజ్ ఇంటరాక్టివ్ మోడ్ మనకి కోడ్ సేవ్ చేసుకోలేదు. స్క్రిప్ట్ మోడ్ ఇది మనకి కోడ్ సేవ్ చేసుకుంటుంది, ఎందుకంటే మనం .py ఫైల్స్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి. పెర్ఫార్మెన్స్ మనకి ఇంటరాక్టివ్ మోడ్ స్లోగా ఉంటుంది, అలానే మాన్యువల్ రీఎంట్రీ ఆఫ్ కోడ్ రిక్వైర్డ్. అంటే మనకి ఈచ్ టైం ప్రోగ్రామ్ని రన్ చేయాలంటే మనం మళ్ళీ రీఎంటర్ చేయాల్సి వస్తుంది కోడ్ని. స్క్రిప్ట్ మోడ్ ఫాస్ట్ అండ్ రీయూజబుల్ ఫర్ మల్టిపుల్ ఎగ్జిక్యూషన్స్. స్క్రిప్ట్ మోడ్ మనకి ఫాస్ట్ గా ఉంటుంది, అలానే రీయూజబుల్ ఫర్ మల్టిపుల్ ఎగ్జిక్యూషన్స్. అంటే మనం .py ఫైల్స్ లో కోడ్ ని స్టోర్ చేస్తాం కాబట్టి మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఇంటరాక్టివ్ మోడ్ అంటే ఏంటి, అలానే స్క్రిప్ట్ మోడ్ అంటే ఏంటి, ఇంటరాక్టివ్ మోడ్ అండ్ స్క్రిప్ట్ మోడ్ మధ్య డిఫరెన్స్ తెలుసుకున్నాం. అలానే ప్రాక్టికల్ గా కూడా వాటిని పెర్ఫామ్ చేసి వాటి గురించి తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.